ఇరాన్లో కొత్త నాయకత్వం రావాలి, ఖమేనీ పాలన అంతమవ్వాలని సంచలనమైన వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. సుదీర్ఘకాలం కొనసాగుతున్న అయతుల్లా అలీ ఖమేనీ పాలన అంతం కావాల్సిందనేసి ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం నేత స్థానంలో ఉంటూ ఖమేనీ వేల మంది ప్రజలను చంపుతూ తమ దేశాన్ని తనే నాశనం చేస్తున్నాడనేసి మండిపడ్డారు. ప్రజలు ఆయనకు నాయకత్వం కట్టబెట్టింది ఇటువంటి భయాలు మరణాలు సృష్టించడానికి కాదని అన్నారు. ఇంతమంది ప్రాణాలు తీసిన ఖమేనీ ఇరాన్ను పాలించడానికి అనర్హుడని పేర్కొన్నారు. ఇక ఆయన అధికారం నుంచి దిగిపోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇరాన్కు కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ఆ దేశ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా స్థావరాలపై తాము దాడులకు సన్నాహాలు చేస్తున్నామనే ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలను పెంచడానికి వాషింగ్టన్ ప్రయత్నిస్తుందని విమర్శించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్షియన్ భాషలో సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టింది. అమెరికా ఆస్తులపై ఏదైనా దాడిని చాలా బలమైన శక్తితో ఎదుర్కొంటామనేసి, తమ దగ్గర అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయనేసి అమెరికా విదేశాంగ శాఖ పోస్ట్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఇరాన్ స్పందించింది. అమెరికా స్థావరాలపై తాము దాడి చేయబోతున్నామని వస్తున్న వార్తలపై ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవికత లేదనేసి ఇరాన్ విదేశాంగ మంత్రి పర్షియన్ భాషలో ఎక్స్లో పోస్ట్ చేశారు.